మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రం ద్వారానే భగవద్గీత ప్రపంచానికి పరిచయమైంది. అలాగే ఒక యుగం ముగింపుకి నాంది పలికింది. పాండవుల విజయం, కౌరవుల మరణంతో మహాభారతం అయిపోలేదు. ఆ తర్వాత కూడా చాలా స్టోరీ నడిచింది. కానీ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాల్లో కానీ, చూసిన సినిమాల్లో కానీ కురుక్షేత్ర యుద్ధం ముగియడంతోనే ఆ యుగం మొత్తం ముగిసిపోయిందని చెప్పేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎప్పుడూ చెప్పలేదు. అలాంటి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏ ఇన్సిడెంట్ జరిగింది, అసలు ఎలాంటి పరిస్థితులకి దారితీసే అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో 15 సత్యాలు ఉంటాయి. అవి మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. మొదటిది, కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం జరిగింది. మహాకురుక్షేత్ర యుద్ధం తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు అంత పెద్ద స్థాయిలో యుద్ధం జరగలేదు అని చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఈ యుద్ధం మొత్తం 18 రోజుల పాటు జరిగింది. అందులో దాదాపుగా 80% మంది మరణించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా కౌరవులు ఓడిపోయారు. అయితే ఈ మహాయుద్ధం తర్వాత ఎవరెవరు బతుకున్నారు, ఎవరెవరు మరణించారు అనే విషయాన్ని గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నిజానికి అలా మిగిలిన వారు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత బతుకున్న వారిలో శ్రీకృష్ణుడు, పంచపాండవులు, కృపాచార్యులు, అశ్వత్థామ, సాత్యకి, కృతవర్మ, వృషకేతు మొదలైన వారు ఉన్నారు. ఇందులో శ్రీకృష్ణుడు గాంధారి శాపం వల్ల 36 సంవత్సరాల తర్వాత యాదవుల వంశం నశించడంతో తాను కూడా అవతారాన్ని చాలించాడు. పాండవులు 36 సంవత్సరాల పాటు ఇంద్రప్రస్థావాన్ని పరిపాలించి తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతారు. కృపాచార్యుడు హస్తినాపురానికి వెళ్ళిపోగా పాండవులు ఆయన్ని తన మనవుడైన పరీక్షిత్తుకు గురువుగా నియమిస్తారు. అశ్వత్థామ యుద్ధం తర్వాత నిద్రిస్తున్న ఉప పాండవులను చంపడంతో 3000 సంవత్సరాల పాటు కుష్టి వ్యాధిగ్రస్తుడిగా జీవించమని కృష్ణుడు శపిస్తాడు. 36 సంవత్సరాల తర్వాత యాదవ వంశంలో వచ్చిన తగాదాల్లో సాత్యకి, కృతవర్మ ఒకరినొకరు చంపేసుకుంటారు. వృషకేతు దగ్గర అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉండడంతో వాటిని ఉపయోగిస్తే భూమి మీద ఏ ఒక్క జీవరాశి మిగలదని తెలిసి అర్జునుడు కుమారుడైన బబ్రువాహనుడు వృషకేతుణ్ణి సంహరిస్తారు. పాండవులు హిమాలయాలకి వెళ్తూ పరీక్షిత్తుకు రాజ్యభారాన్ని అప్పగిస్తారు. యూసుని సంరక్షకుడిగా నియమిస్తారు. తర్వాత 14వది, యుద్ధం తర్వాత కౌరవుల భార్యలు ఏం చేస్తున్నారు. కౌరవుల భార్యలందరూ హస్తినాపురంలోనే ఉండేవారు. పాండవుల రాజభవనంలో వాళ్ళంతా ఎంతో గౌరవంగా జీవించారు. గాంధారి మరియు ధృతరాష్ట్రులతో పాటు వీళ్ళు కూడా శాంతియుత జీవితాన్ని గడిపారు. తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీలు ముసలితనం సమీపించడంతో తపస్సు చేయడం కోసమని అడవులకు వెళ్ళిపోతారు. 1 సంవత్సరం తర్వాత పాండవులంతా తమ భార్యలతో కలిసి వీళ్ళను చూడటం కోసం అడవులకు వెళ్తారు. కౌరవులు భార్యలు కూడా తమ అత్తమామలు చూడటానికి వీళ్ళతో పాటు బయలుదేరుతారు. అందరూ కలుసుకున్నప్పుడు వ్యాసుడు కూడా అక్కడికి వస్తాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుని కోరిక మేరకు తమ తపోశక్తితో చనిపోయిన కౌరవులందరినీ అక్కడికి తిరిగి రప్పిస్తాడు వ్యాస మహర్షి. అందరూ కలిసి ఆ రాత్రి చాలా ఆనందంగా గలుపుతారు. తెల్లవారుగానే స్వర్గలోకం నుండి వచ్చిన కౌరవులందరూ తిరిగి వెళ్లేందుకు గంగా నదిలోకి వెళ్ళి అక్కడే అదృశ్యమవుతారు. అది చూసి కౌరవుల భార్యలు కూడా స్వర్గంలో ఉన్న తమ భర్తలకు చేరుకోవాలని నిర్ణయించుకుంటారు. వెంటనే వీరంతా వ్యాసుడి అనుమతి తీసుకొని గంగలో మునిగి ప్రాణాలు విడిచి తమ భర్తలను చేరుకుంటారు. యుద్ధంలో అనేక మంది రాజులు వీరమరణం పొందడంతో వారు వారసులు రాజ్యాల్ని ఏలవలసి వస్తుంది. అందులో భాగంగానే ధర్మరాజుని హస్తినాపుర రాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. దీంతో యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపుర రాజ్యానికి పాలకులయ్యారు. మరోవైపు అధీన రాజులుగా యుధిష్ఠిరుణ్ణి ఇంద్రప్రస్థ రాజ్యానికి రాజులు చేయడం జరిగింది. తరువాత హస్తినాపూర్ ఇంకా ఇంద్రప్రస్థ రాష్ట్రాలు తిరిగి ఒక్కటయ్యాయి. ఈ 2 పాండవుల చేత పరిపాలించబడ్డాయి. భారతదేశంలో హిందూ మతంలో ఒక ఆచారం ఉంది. దాని ప్రకారం పెద్ద కొడుకు రాజ్యభారం చేపట్టాలి అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణంగానే కురువంశ వారసుల్లో పెద్దవాడైన ధర్మరాజు రాజ్య సింహాసనాన్ని చేపడతాడు. యుద్ధం జరిగిన తర్వాత తన కొడుకులను కోల్పోయిన గాంధారి ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తాను ఇంకా ధర్మ ప్రకారంగా ఉన్నప్పటికీ తన కుమారులు ఏ ఒక్కడూ కూడా మిగలకపోవడం ఏంటి అనేది గాంధారి తన
ఊపుతుంది. ఆ కోపంలోనే పాండవులందరినీ శపించాలని చూస్తుంది. కానీ అదే సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస మహర్షి ఆమెకి గతాన్ని గుర్తు చేస్తాడు. యుద్ధానికి బయలుదేరుతూ దుర్యోధనుడు నీ ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుంది అన్నావు. అదే ఇప్పుడు నిజమైంది అని అంటాడు. ఈ మహాసంగ్రామంలో ధర్మమూర్తులైన పాండవులకు విజయం లభించింది. నీ మాట ప్రకారం ధర్మం జయించినట్టే కదా అని అంటారు. దీంతో పాండవుల మీద కోపాన్ని విరమించుకుంటుంది. కానీ తన ఆవేదనను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాక అసలు ఈ యుద్ధానికి ముఖ్య కారకుడు నువ్వే అంటూ శ్రీకృష్ణుడిని నిందించడం మొదలు పెడుతుంది. యుద్ధాన్ని ఆపగల దైవిక శక్తి నీకు ఉన్నప్పటికీ ఎందుకు ఆపడం లేదు అని దూషిస్తుంది. అంతటితో ఆగకుండా ఆవేశం ఎక్కువై 36 సంవత్సరాల తర్వాత యాదవ వంశం మొత్తం నాశనమైపోతుందని, అయిన వాళ్ళెవరూ దగ్గర లేకుండా నువ్వు కూడా దిక్కులేని చావు చేస్తావని శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది గాంధారి. కౌరవుల వీరమరణం చెందిన తర్వాత పాండవులందరూ ధృతరాష్ట్రుణ్ణి మరియు గాంధారిని ఎంతో గౌరవప్రదంగా చూసుకునేవారు. రాజ్యాన్ని పరిపాలించడంలో వీరి ఆదేశం మేరకు ఏ కార్యమైనా సరే నిర్వర్తించేవారు. వారు కూడా పాండవుల పట్ల ఎంతో ప్రేమాభిమానాన్ని కలిగి ఉండేవారు. కానీ భీముడు మాత్రం అప్పుడప్పుడు వీళ్ళు వినేలాగా నిష్ఠూరలాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ మాటలు విన్నప్పుడు మాత్రం ఎంతో బాధకు గురయ్యాడు ధృతరాష్ట్రుడు. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత ఒకరోజు ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిపించి, మాకు ముసలితనం వచ్చింది, ఇక ఎక్కువ రోజులు బ్రతకలేము. క్షత్రియుడు అన్నవాడైతే యుద్ధభూమిలో అయినా మరణించాలి, లేకుంటే తపస్సు చేసైనా తను చాలించాలి. ప్రస్తుతం మాకు రెండో మార్గమే సరైనదనిపిస్తుంది. మన పూర్వీకులు కూడా అనేక మంది యుద్ధాభ్యంలో ఇలా తపశ్శక్తి చేసి ముక్తి పొందేవారే. కాబట్టి మేము కూడా అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము అని చెప్తాడు. ధర్మరాజు ఎంత నచ్చ చెప్పినా వినకుండా చివరిసారిగా కొడుకులందరికీ తర్పణాలిచ్చి దానాలు చేసి గాంధారితో కలిసి అడవులకు వెళ్ళిపోతాడు ధృతరాష్ట్రుడు. ఇదంతా గమనిస్తున్న కుంతి తాను కూడా వారి సేవలోనే గడపాలని నిర్ణయించుకొని వారితో పాటు వెళ్ళిపోతుంది. వీరితో పాటు విదురుడు, సంజయుడు కూడా అడవికి బయలుదేరుతారు. వీరంతా అడవిలో ఉంటే శత్రూప ఆశ్రమానికి చేరుకొని అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటారు. నెక్స్ట్ తపస్సు కోసం అడవులకు వెళ్ళిన కురువృద్ధులు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు వీరంతా మొదట గంగా తీరాన్ని చేరుకున్నారు. అక్కడే గంగానదిలో స్నానం చేసి నిత్య పూజలు చేసిన తర్వాత శతాయువు అనే ఒక రాజర్షి వారిని తమ ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. అక్కడ ఉన్న ప్రశాంతతను చూసిన వీరంతా ఆ పర్ణశాలలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. కాలం గడిచే కొద్దీ ధృతరాష్ట్రుడు చిక్కి శరీరం అయిపోతాడు. అంటే అతని తపస్సు రోజురోజుకు తీవ్ర రూపాన్ని దాలుస్తుంది. 1 సంవత్సరం గడిచిన తర్వాత వీరి దర్శనం కోసం పాండవులు వస్తారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస మహర్షిని చూసి విదురుడు ఎక్కడా అని అడిగితే అతడు సన్యాసాశ్రమంలో అడవులలో తిరుగుతున్నాడని, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడని చెప్తుంటారు. దీంతో విదురుని వెతుకుతూ ధర్మరాజు అడవుల్లో చాలా దూరం వెళ్తాడు. చివరికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ చెట్టును ఆనుకొని ధర్మరాజు కళ్ళల్లోకి అలాగే చూస్తూ విదురుడు ప్రాణాలను విడుస్తాడు. మరో 2 సంవత్సరాల తర్వాత ఒకరోజు అడవిని కార్చేస్తుంది. ఆ సమయంలోనే గాంధారి, ధృతరాష్ట్రులు బలవంతంతో ప్రమాదం నుండి తప్పించుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాడు సంజయుడు. కానీ ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి మాత్రం సజీవంగా ఆ కార్చిచ్చులోనే ఆత్మాహుతి అవుతారు. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగి 35 సంవత్సరాలు జరిగింది. 36వ సంవత్సరంలో కొన్ని ఉత్పాతాలు మొదలవుతాయి. ప్రకృతిలో ప్రతిరోజు ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. ఈ ఉత్పాతాలకి కారణం ఏంటో తెలియక ధర్మరాజు ఎంతో బాధపడుతూ ఉండేవాడు. మరోవైపు ద్వారకలో కూడా అనేక దుశ్శకునాలు కనిపిస్తూ ఉండేవి. యాదవులందరూ దుర్వ్యసనాలతో మునిగి తేలుతూ మునుల్ని, బ్రాహ్మణుల్ని అవమానించేవారు. అంతేకాకుండా పూర్తిగా త్రాగుడు, జూదానికి బానిసలైపోయేవారు. యాదవుల స్త్రీలు బట్ట మాటలను లెక్క చేయకుండా బానిసలా బతికేవారు. తినే ఆహారంలో అయితే అప్పటికప్పుడే పురుగులు పుట్టేవి. ఈ అశుభాలను చూసి శ్రీకృష్ణుడు ఆలోచనలో పడతాడు. 35 సంవత్సరాల తర్వాత గాంధారి ఇచ్చిన శాపం పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి యాదవులకు ఇక సర్వనాశనం తప్పదు, ఒకరితో ఒకరు కలహించుకొని మరణించక తప్పదు అని నిర్ణయించుకుంటాడు.
అందుకే యాదవులందరినీ కలిసి సముద్రం దగ్గర జాతర చేయడానికి రమ్మని చెప్తాడు. అయితే తెల్లారితే జాతర అనగా ముందు రోజు రాత్రి యాదవులందరికీ వింత వింత కలలు వస్తాయి. ఆ కలల్లో నల్లగా భయంకరంగా ఉన్న స్త్రీలు ఇళ్లలోకి చొరపడి తమ ఆడవారిని బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళటం, వారి ఆభరణాలన్నీ ఆయుధాలన్నీ లాక్కెళ్లడం వంటివి దుస్వప్నాలుగా వస్తాయి. ఇక మరుసటి రోజు శ్రీకృష్ణుడు చక్రాయుధం, గరుడ ధ్వజం అయిన రథానికి పట్టే అశ్వాలు ఇలా అన్నీ ఆకాశంలోకి ఎగిరిపోతాయి. యుద్ధం జరిగి 36 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గాంధారి ఇచ్చిన శాపం దగ్గర పడుతుంది. అందులో భాగంగానే ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు చూడటానికి కొంతమంది మునీశ్వరులు అక్కడికి వస్తారు. ఆ సమయంలోనే కొంతమంది యాదవులు ఆ ఋషుల్ని ఆట పట్టించాలని అనుకుంటారు. వెంటనే వారిలో చిన్నవాడైన సాంబుడు అనే యాదవుడికి ఆడవేషం వేసి ఆమె గర్భంలో ఉన్న శిశువు ఆడ మగో చెప్పమని అడుగుతారు. విషయం అర్థమైన ఆ మునులు ఆమె కడుపులోని ఒక ముసలం పుడుతుంది అని, అది నీ వంశనాశనానికి కారణమవుతుందని శపిస్తారు. ఆ మరణాడే సాంబుడికి ఒక ముసలం పుడుతుంది. దాన్ని ఏం చేయాలో అర్థం కాక యాదవరాజైన బలరాముడు వద్దకు తీసుకువెళ్తారు. బలరాముడు దాన్ని చూర్ణం చేసి సముద్రంలో కలిపేయమని చెప్తాడు. కొంతకాలానికి ఆ చూర్ణం ప్రభావంతో సముద్ర తీరంలో రేళ్లుగడ్డి దట్టంగా పెరుగుతుంది. అదే రేళ్లుగడ్డి కత్తుల్లా మారుతుంది. ఇక కృష్ణుడు చెప్పిన మాట విని సముద్ర తీరానికి చేరుకున్న యాదవులంతా తనలో తాము కలహించుకొని ఆ రేళ్లుగడ్డితో కొట్టుకొని చచ్చిపోతారు. ఈ విధంగా గాంధారి శాపం ఫలితంగా యాదవ వంశం మొత్తం నాశనం అవుతుంది. ఎప్పుడైతే యాదవ వంశం మొత్తం నశిస్తుందో అప్పుడే బలరాముడు కూడా తన అవతారాలని చాలించాలని నిర్ణయించుకొని సముద్ర తీరంలోకి వెళ్ళి నడుచుకొని ఆదిశేషుని రూపంలో పైకి వెళ్ళిపోతాడు. ఇది కల్లారా చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చిందని అనుకుంటాడు. తాను ఈ భూలోకంలో ఏ కార్యనిర్వాహం కోసమైతే వచ్చాడో అది పూర్తయింది. ఇప్పుడు తాను ఎలాంటి శరీరాన్ని విడిచిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఒక చెట్టు కింద పడుకొని ఉన్న సమయంలో ఒక వేటగాడు శ్రీకృష్ణుని కాళ్ళను చూసి అది జింకేమో అనుకుని ఊహించి గుడిపెట్టి ఒక బాణాన్ని వదులుతాడు. ఆ బాణం పడుకొని ఉన్న శ్రీకృష్ణుడి పాదంలోకి గుచ్చుకుంటుంది. వెంటనే దగ్గరికి వచ్చిన వేటగాడికి అసలు విషయం అర్థమవుతుంది. అక్కడే ఉన్నది జింక కాదు శ్రీకృష్ణుడు అని తెలుసుకుని ఏడుస్తూ శ్రీకృష్ణుడి కాలు మీద పడతాడు. శ్రీకృష్ణుడు అతన్ని ఓదార్చి తాను శరీరాన్ని విడిచి వైకుంఠానికి చేరుకుంటాడు. శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచి వెళ్ళిపోగానే ఆ రోజు మొదలు 7వ రోజు సముద్రం పొంగి ద్వారక సముద్రంలో మునిగిపోతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. ఆ విషయాన్ని వసుదేవుడి ద్వారా తెలుసుకున్న అర్జునుడు ఇక కృష్ణుడు లేని చోట తాను కూడా ఉండలేనని చెప్పి అంతరించిపోతున్న యాదవ వంశానికి సహాయం చేయడం కోసం వస్తాడు. ఆ వంశంలో వృద్ధులు, మహిళలు మరియు పిల్లలు ఇలా శ్రీకృష్ణుని 16,000 మంది భార్యలు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. వారందరినీ ద్వారక నుండి ఇంద్రప్రస్థాన నగరానికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు. అనుకున్న విధంగానే యాదవులందరితో కలిసి ఇంద్రప్రస్థానికి చేరుకుంటాడు అర్జునుడు. వాళ్ళంతా ద్వారక నుండి దాటగానే సూర్యోదయం అవుతుంది. ఇలా సూర్యుడు రాగానే సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగి ద్వారకా నగరం మొత్తాన్ని ముంచేస్తుంది. ఇక చాలా దూరం ప్రయాణించి ఇంద్రప్రస్థానికి వెళ్తుండగా చీకటి పడ్డంతో ఆ రాత్రికి ఒక చోట బస చేస్తారు. అందరూ ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలో ఒక దొంగల ముఠా వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారు. ఆ సమయంలో అర్జునుడు ఎంతో విరోచితంగా పోరాడినా సరే లాభం లేకుండా పోతుంది. అతను ప్రయోగించిన బాణాలన్నీ విఫలమవుతాయి. వారి దగ్గర ఉన్న డబ్బు, నగలు మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు. వారిని అర్జునుడు ఏమాత్రం రక్షించలేకపోతాడు. నిదానంగా ఆలోచిస్తే అర్జునుడికి ఇదంతా కూడా దైవలీల అని అర్థమవుతుంది. యాదవులందరినీ క్షేమంగా ఇంద్రప్రస్థ నగరానికి చేర్చిన తర్వాత అర్జునుడు వ్యాస మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. అప్పుడు అర్జునుడు వ్యాసుడితో తనకు కలిగిన సందేహాలకి పరిష్కారాన్ని చూపించమని ప్రాధేయపడతాడు. యాదవులంతా తమలో తాము కొట్టుకొని మరణించారు. శ్రీకృష్ణుడు, బలరాముడు భౌతిక శరీరాల్ని విడిచిపెట్టి తమ లోకాలకి చేరుకున్నారు. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. నేను అంతఃపుర స్త్రీలందరినీ యాదవుల్ని తీసుకొస్తూ ఉండగా
దారి మధ్యలో దోపిడీ దొంగల దాడిలో సర్వస్వం కోల్పోయాను. ఆ సమయంలోనే నాకు ఏ అస్త్రం ఉపయోగించాలన్నా సరే దానికి సంబంధించిన మంత్రం గుర్తు రాలేదు. ఇక గాంధీవం దాని శక్తిని చూపలేదు. అంగుళ పదిలో అంగుళం అయిపోయింది. ఇలాంటివన్నీ ఎందుకు జరిగిందో నాకు కారణం తెలియట్లేదు. నాకు కలిగిన ఈ సందేహాన్ని మీరు మాత్రమే తీర్చగలరు అని తమ వద్దకు వచ్చాడు అంటారు. తర్వాతి కర్తవ్యం ఏంటో బోధించమని ప్రార్థిస్తాడు. అప్పుడు వ్యాసుడు, అర్జున, దుర్వాసుని మాటలు యాదవులకు ముల్లిచ్చిన శాపము, గాంధారి శాపము వృధాగా పోదు. అదంతా విధిరాత. దీన్ని ఎవరూ తప్పించలేరు. యాదవ నాశనం గురించి శ్రీకృష్ణుడికి ముందే తెలుసు కనుక వాళ్ళు కలహించుకునే సమయంలో మౌనం వహించాడు. యాదవ నాశనం జరగాలి అనేది శ్రీకృష్ణుడి సంకల్పం. నీవు యుద్ధం చేసేటప్పుడు నీ ముందు శ్రీకృష్ణుడు రథం మీద కూర్చొని రుద్రుని సాయంతో నీ శత్రువులను చంపాడు. కానీ నువ్వు నీ పరాక్రమంతో చంపావు అనుకుంటున్నావు. ఇంకా దొంగల బారి నుండి శ్రీకృష్ణుడు నిన్ను రక్షించలేదు అనుకుంటున్నావు. అసలు భూభారం తగ్గించి ధర్మరక్షణ చేయడానికే అతను ఈ అవతారం ఎత్తాడు. తాను వచ్చిన పని పూర్తయింది కాబట్టి అవతారాన్ని చాలించి సస్థానం చేరుకున్నాడు. అటువంటి కృష్ణుడి వలన గీత బోధ విన్న నీవు ఇలా దుఃఖించకూడదు. అనుకున్న కార్యం పూర్తయిన వరకు అంగుల పొది గాంధీవం ఉపయోగపడ్డాయి. ఆ కార్యం పూర్తవగానే అవి నిర్విఘ్నం అయిపోయాయి. అస్త్రాలు కానీ శాస్త్రాలు కానీ దైవానుగ్రహం ఉంటేనే ఫలిస్తాయి. నీవు జ్ఞానివి, అన్నీ తెలిసి కూడా ఇలా శోకించకూడదు. నా వల్లే అంతా జరిగింది అని గర్వించకూడదు. నీ పాండవులు కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సిన సమయం దగ్గర పడింది. అందుకే తగున ప్రయత్నం చేయించి ఉత్తమ గదులు పొందండి అని వ్యాసుడు సలహా ఇస్తాడు. వ్యాసుడు మాటలు విన్న తర్వాత అర్జునుడి మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయి. వెంటనే హస్తినాపురానికి చేరుకొని జరిగినదంతా ధర్మరాజుకి వివరంగా చెప్తాడు. శ్రీకృష్ణుడు, బలరాములు తమకు ఇంక లేరు అని తెలియగానే పాండవులకు కూడా వైరాగ్యం మొదలవుతుంది. అంతేకాకుండా వ్యాస మహర్షి బోధించిన తమ జీవిత గమ్యం ఏంటో తెలుసుకుంటారు. వెంటనే తమ వారసుడిగా అభిమన్యుని కొడుకైన పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి ఇతని బాగోగులకు చూసే బాధ్యత యుధిష్ఠినికి అప్పగించి తమ చివరి ప్రయాణం కోసం హిమాలయాలకు బయలుదేరుతారు. పాండవులు తమ భార్య ద్రౌపదితో కలిసి హస్తినాపురం నుండి బయలుదేరుతారు. వీరు ప్రయాణిస్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక కుక్క కూడా వీరితో పాటు వస్తుంది. ముందుగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై దుష్ట సంహారం కోసం వరుణదేవుడు ఇచ్చిన గాంధీవాన్ని ఇచ్చివేయమని అర్జునుడికి చెప్తాడు. అప్పుడు అంగీకరించిన అర్జునుడు గాంధీవాన్ని సముద్రపు నీటిలో వదిలిపెడతాడు. అర్జునుడు తర్వాత దక్షిణం నుండి నైరుతి వైపు వెళ్ళి అక్కడ నుండి ప్రదేశాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. అక్కడ పశ్చిమ దిక్కుగా ప్రయాణిస్తున్న పాండవులకు సముద్రంలో మునిగి ఉన్న ద్వారక కనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతో అద్భుతమైన నగరంగా కనిపించిన ద్వారక ఇప్పుడు అక్కడ లేదు. ఇప్పుడు కృష్ణుడి ప్యాలెస్ మొత్తం నీటిలో నానుతూ ఉంటుంది. సముద్రంలో మునిగిపోయిన ఇంత అందమైన నగరాన్ని చూడలేక వారు ఉత్తరం వైపు తిరిగి ఋషికేశ వద్ద ఆగిపోతారు. అక్కడ నుండి హిమాలయాలకు చేరుకొని మేలు పర్వతాన్ని దాటి స్వర్గానికి చేరుకోవాలి అనుకుంటారు. హిమాలయాల్లో నడుస్తూ వెళ్తున్న పాండవుల్లో మొదటిగా ద్రౌపది ఇక నడవలేక పడిపోతుంది. అది చూసి కూడా ఆగకుండా నడుస్తున్న ధర్మరాజుతో ఆమె అలా పడిపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు భీముడు. అప్పుడు ధర్మరాజు భీముడితో ఇలా అంటున్నాడు. పాంచాల రాజకుమారి అయిన ద్రౌపదిని అర్జునుడు పశ్చయంతం కొట్టి గెలుచుకున్నాడు కాబట్టి ఈమెకు అర్జునుడి మీద ప్రేమ ఎక్కువ. ఈమె ప్రేమలో పక్షపాతం ఉన్నది కనుకే ఈమె చేసిన పుణ్యములు ఫలించక ఇలా పడిపోయింది అని చెప్తాడు. తర్వాత వరుసగా సహదేవుడు, నకులుడు, అర్జునుడు ఇలా ఒక్కొక్కరిగా పడిపోతూ ఉంటే ఆ కారణాలన్నీ భీముడికి వివరిస్తూ ఉంటాడు ధర్మరాజు. ఇక చివరగా భీముడు చనిపోతూ తన సంగతి ఏంటి అని అడుగుతున్న ధర్మరాజు నీకు తిండి మీద ఉన్న అత్యాశతో కారణం వల్లే ముందుకు సాగిపోతాడు ధర్మరాజు. తర్వాత పాండవులందరూ మధ్యలోనే పడిపోగా ఒక్క ధర్మరాజు అతనితో పాటు వచ్చిన కుక్క మాత్రమే చివరగా మిగులుతాయి. వీరిద్దరూ మేలు పర్వతం పైకి ఎక్కగానే స్వర్గం నుండి దేవేంద్రుడు తన రథంతో వచ్చి ధర్మరాజుని తన రథం మీద కూర్చోబెట్టుకొని స్వర్గానికి రమ్మని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు
తాను ఒక్కడనే కాదు, తనతో పాటు వచ్చిన కుక్క కూడా తనతో పాటు రావాలని పట్టుపడతాడు. అందుకు ఇంద్రుడు ఒప్పుకోలేదు. అలా అయితే తాను కూడా రాలేనని సున్నితంగా తిరస్కరిస్తాడు ధర్మరాజు. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న ఆ కుక్క వెంటనే తన నిజ రూపంలో యమధర్మరాజుగా ప్రత్యక్షమయ్యి ధర్మరాజుని అభినందిస్తాడు. సాక్షాత్తు ఆ ఇంద్రుడే దిగివచ్చి తన రథం ఎక్కమని ప్రార్థింపడినా సరే, కేవలం ఒక కుక్క కోసం తన స్వర్గలోక ప్రవేశాన్ని వదులుకున్నావంటే నీ ధర్మబుద్ధి ఎలాంటిదో అర్థమవుతుంది. నీకు సాటి అయిన వారు ఈ స్వర్గంలో వేరొకరు లేరు. ఇక నీవు ససేరంగా పుణ్యలోకాలకు వెళ్ళు, అక్కడే నీకు సకల సౌఖ్యాలు లభిస్తాయి అని అంటాడు యమధర్మరాజు. వెంటనే సర్వదేవతలు ఋషులు అభినందనల మధ్య ధర్మరాజు ఇంద్రరథంలో స్వర్గానికి వెళ్ళిపోతాడు. భారతంలో మొదటి నుండి ధర్మానికి కట్టుబడి ఉన్నందుకు ధర్మరాజుకి చివరిసారిగా యమధర్మరాజు పెట్టిన పరీక్ష ఇది. స్వర్గలోకంలో ప్రవేశించిన ధర్మరాజు అక్కడ ఉన్న నారద మహర్షిని చూసి ముందుగా నా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. అంతేకాకుండా తనను కూడా వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళమని కోరుతాడు. ధర్మరాజు కోరిక మేరకు అతన్ని స్వాదరులు ఉన్న చోటుకి పంపిస్తాడు ఇంద్రుడు. ధర్మరాజు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నరకంలో తన సోదరులు ద్రౌపది పెట్టే కేకలు వింటాడు. నరకలోకపు బాధలు, ఆ వాతావరణం ప్రత్యక్షంగా చూస్తాడు. తన వాళ్ళు లేకుండా తనకు స్వర్గం అక్కర్లేదని, తాను ఇక్కడే ఉంటానని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు యమధర్మరాజుకు ధర్మరాజుతో ఇలా అంటాడు, నిజానికి నీ సోదరులందరూ ఎప్పుడో స్వర్గానికి చేరుకున్నారు. ఇదంతా కేవలం మేము కల్పించినదే. ఇది నీవు ఈ యుద్ధభూమిలో అసత్యం ఆడినందుకు కలిగిన దోష పరిహారంతో నీకు ఇలా జరిగింది అని చెప్తాడు. అందుకే నీకు కూడా నరక దర్శనం తప్పలేదు అని అంటాడు. తర్వాత స్వర్గంలో ఉన్న తన సోదరుని, ద్రౌపదుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ చూడగలుగుతాడు ధర్మరాజు. ఇంకా కర్ణుడు, కౌరవులు అందరినీ తిరిగి కలుసుకుంటాడు. ఒకరినొకరు ఎలాంటి శత్రుత్వం లేకుండా ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఆ తర్వాత ఎవరికి వారు తమ కర్మ ఫలాలను ముగిసిన తర్వాత తమ సొంత లోకాలకు నిజ రూపాలతో వెళ్ళి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.